స్వాతిని వెతుక్కుంటూ చరణ్ వస్తూ ఉంటాడు. ఈ లోపు స్వాతి కనపడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వాతి అని చెప్పి చేయి పట్టుకుంటాడు. ఏంటి బాబు అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే చచ్చిపోదామని వెళ్తున్నాను అంటది స్వాతి. అప్పుడు మనసులో చరణ్ అనుకుంటాడు, అయ్య బాబోయ్ ఈ స్వాతి చచ్చిపోతే నా పెళ్ళి అయిపోతుంది, ఇక్కడికి వచ్చి మంచి పని చేశాను అని అనుకుంటాడు చరణ్. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే మీరు ఇందాక నేను బైక్ ఆపితే ఆపలేదు కదా, మీ ప్రవర్తన చూసి చచ్చిపోదాం అనుకున్నాను, మా నాన్న పరువుని కాపాడదామని చెప్పి అని అంటది. పిచ్చి స్వాతి అలా ఎందుకు అనుకున్నావు, నేను బండి ఆపకపోతే నా మీద నువ్వు తప్పుడు అభిప్రాయానికి వచ్చేటివేనా? ఏమీ లేదు, పొలిమేరలో ఒక అతను యాక్సిడెంట్ అయిందంట, అతనికి డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పాడు పెదనాన్న, అందుకనే నేను మళ్ళీ ఇవ్వలేదనుకో టైంకి అతను చచ్చిపోతాడు కదా, మళ్ళీ పెద్దనాన్నతో కోపం వస్తుందని ఆపలేదు. నువ్వు ఆలోచించాలి కదా, ఏదో పని ఉందేమో వెళ్ళిపోతున్నాడేమో నువ్వు ఆలోచించాలి కదా, అందుకనే నేను వెళ్ళాను, అక్కడ డబ్బులు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. అబద్ధాలు చెప్తాడనమాట, ఒక అందమైన అబద్ధాలు చెప్తూ ఉంటాడు చరణ్. అప్పుడు అవునా చరణ్ బాబు అని అంటది. అప్పుడు వెంటనే అంటాడు, నిన్ను నేను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను కదా, నువ్వు లేకపోతే నేను ఉండలేను స్వాతి, నీకు తాజ్మహల్ కట్టించలేకపోయినా నీ మెడలో తాళ్ళైతే కడతాను, నేను ఆ మంత్రి గారి అమ్మాయితోటి పెళ్ళి ఆపటానికి ట్రై చేస్తాను, పెళ్ళి ఆగిపోద్ది, నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను పెళ్ళి లేకుండా నీకోసమే అలా ఉండిపోతాను అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. దానికి అంత నమ్మేసి పాపం స్వాతి మొత్తానికి చరణ్ కౌగిల్లో వాలిపోద్ది అనమాట. అప్పుడు హగ్ చేసుకుంటాడు. అప్పుడు అనుకుంటూ ఉంటాడు అనమాట స్వాతిని హగ్ చేసుకునేటప్పుడు, అబ్బా పిచ్చిది నా మాటలు నమ్మేసింది, పోలే పెళ్ళి అయ్యే వరకు కొన్నాళ్ళు ఇలా మేనేజ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు చరణ్. కట్ చేస్తే మంచం మీద కూర్చొని భువన టిఫిన్ తింటూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ అమ్మ సాంబవి వస్తుంది. ఏంటి ఇక్కడ టిఫిన్ ఏం తింటున్నావు అంటే టిఫిన్ చేస్తున్నాను. అదేంటి అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉండగా ఎక్కడ ఎందుకు తింటున్నావు అని అంటే, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆ వంటలక్క కూతురు భాను ఉంది కదా, తన మొగుడికి తినిపిస్తుంది ముద్దలు, అవి భరించలేక నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి చెప్తుంది. చూడు స్విట్జర్లాండ్లోని భార్యాభర్తలు ఏకాంతంగా వెళ్ళి స్విట్జర్లాండ్లో పాటలు పాడుకుంటారే అలా చేస్తున్నారు డైనింగ్ రూమ్లో వాళ్ళు, అందుకనే నేను అది చూడలేక వచ్చేసాను, ఇంకా ఆ భానుమతిని పైకి పంపించేసిన తర్వాతే నేను డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తాను అని చెప్తా ఉంటుంది భువన. ఎలాంటి మాటలే చెప్తున్నావు, నువ్వు మొక్కగా ఉన్నప్పుడే నువ్వు భానుమతిని ఇంట్లోంచి తప్పించేయాలి, అది ఇప్పుడు మానయ్య ఉంది, అందుకని నువ్వు ఎలా తప్పించగలవు అనేసి అంటది. అని అంటే ఎలా తప్పించగలను, నా చేతులు సరిపోవు, ఇప్పుడు మొక్కని మాన్ అయిపోయింది కాబట్టి పీకటానికి, కానీ దాన్ని కొట్టడానికి గొడ్డలు కావాలి, ఆ గొడ్డలు దొరికే వరకు వెయిట్ చేస్తాను, ఆ గొడ్డలు దొరకాలి అప్పుడు చెప్తాను నేను భానుమతి పని. అయినా నాకు తనకి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, ఆ వీక్నెస్ని నా గొడ్డలుగా ఉపయోగించుకొని దాన్ని పైకి లేపేస్తాను అని అంటూ ఉంటుంది భువన. ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నావు, అలాగే చెప్తూ బతికేస్తాను అంటది వాళ్ళమ్మ. చూద్దిగాని కదమ్మ ఇప్పుడు ఏం చేస్తానో అని అంటూ ఉంటుంది భువన. కట్ చేస్తే భానుమతి పుస్తకాలు చదువుకుందామని తను కబోర్డ్లో దాచుకుంటుంది అనమాట. ఈ లోపు చూస్తే కబోర్డ్లో బుక్స్ ఉండవు. అయ్యో బుక్స్ లేవు, నా బుక్స్ ఎవరికైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసేసారా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసేసారా అని చెప్పి టెన్షన్ పడిపోయి మొత్తం అంతా రూమ్ అంతా వెతికేస్తూ ఉంటుంది. ఈ లోపు పుస్తకాలు తెచ్చి చేతికిస్తాడు పాదు. అప్పుడు సంతోషపడిపోతుంది, ఏంటి బాబు నువ్వు తీసావా జీపబ్బాయి, నేను ఈ పుస్తకాలు కనపడకపోయేసరికి చాలా టెన్షన్ పడిపోయాను జీపబ్బాయి, మళ్ళీ ఎవరికైనా తెలిసిపోయిందేమోనని అని అంటే, లేదు నేనే తీసి జాగ్రత్త పెట్టాను ఎవరైనా చూస్తారేమోనని. సారీ బసమ్మాయి, నీకు చదువుకోవటానికి ఇంట్లో స్వతంత్రం లేదు, కానీ నేను త్వరలోనే నీకు ఎన్ని ఏర్పాట్లు చేస్తాను అనేసి అంటది. అంటే నాకెందుకు సారీ చెప్తున్నారండి, నా చదువు కోసం మీరు బోల్ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను జాయిన్ చేశారు, అందుకని నాకు మీరు సారీ చెప్పొద్దు, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అనేసి అంటూ ఉంటుంది. వద్దులే అంత పెద్ద మాటలు ఏమీ వద్దు, నువ్వు డాక్టర్ అయ్యావు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నీ ఇంట్రెస్ట్కి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఫీజులు కట్టాను, అందులో నువ్వు ఊర్లో డాక్టర్గా సేవలు చేస్తూ ఉంటే అందరూ డాక్టర్ అమ్మ మొగుడు అని నన్ను అంటారు, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను బస్ అమ్మాయి అంటాడు. అప్పుడు వెంటనే నోటి దగ్గర చేయి పెట్టి ఆపేస్తుంది భానుమతి. వద్దు జీపబ్బాయి మీరు అలా మాట్లాడొద్దు, నేను మీ భార్యగానే ఉంటాను అంతే తప్ప నాకు ఆ హోదా వద్దు అని అంటే, ఎందుకు అలాగని అనుకో, కానీ నాకు నీ భర్తగా ఉండటానికి నాకు ఇష్టం అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. ఈ విషయం మీ నాన్నగారితో చెప్పేద్దాం, మావయ్య గారితో చెప్పేద్దాం, మళ్ళీ తర్వాత తెలిస్తే పెద్ద గొడవ అవుతుందేమో జీపబ్బాయి అంటే, సరే వీలు చూసుకుని టైం చూసుకుని నేను చెప్తానులే బసమ్మాయి అని అంటాడు. ఇంకా ప్రేమతోటి హగ్ చేసుకుంటుంది అనమాట తన భర్తని. తన భర్త కూడా చాలా సంతోషంగా హగ్ చేసుకుంటాడు. కట్ చేస్తే
గార్డెన్లో కూర్చుంటుంది శక్తి. అక్కడ చరణ్ ఒక చీర కవర్ తీసుకొచ్చిస్తాడు. అమ్మ నీ కోసం చీర తీసానమ్మంటే నువ్వు తీసావంటే లేదు నీ కోడలు నందు తీసింది. కంచి వాళ్ళు పెళ్లి కోసం పట్టుచీరలు కొనడానికి వెళ్ళారంటే అందులో నీకు పట్టుచీర తీసిందమ్మా. ఇది ఎంత అనుకుంటున్నావు? 6 లక్షలు. అబ్బా 6 లక్షలు ఖర్చు పెట్టి నాకు పట్టుచీర తీసిందా? అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పానని చెప్పరా అంటే నువ్వే చెప్పమ్మా అనేసి అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటది అనమాట స్వాతి. అప్పుడు ఫోన్ వచ్చిందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చీర కవర్ పట్టుకుని శక్తి వచ్చేస్తుంటే చరణ్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది స్వాతి. అది గమనిస్తుంది శక్తి. అప్పుడు శక్తి స్వాతి ఇలారా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అబ్బాయి ఏమీ లేదండి అంటే లేదు ఏదో దాస్తున్నావు చెప్పని గట్టిగా నిలదీసేసరికి చరణ్ బాబు నా వెంట పట్టుతున్నాడండి. 2 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమించాను అని చెప్పి మేమిద్దరం ప్రేమించుకున్నాం. అలాగే నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా జీవితం నాశనం చేశాడు అన్నప్పుడు షాక్ అయిపోద్ది. అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే నన్ను పెళ్లి చేసుకుని నాకు చరణ్ బాబుకి పెళ్లి చేయండి అమ్మ అంటది. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఓ పక్కనేమో మంత్రి గారు అమ్మాయి అయితే పెళ్లి కుదిరిపోయింది. ఆడు ఎంత అదృష్టవంతుడు మంత్రి గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, అలాగే మంత్రి గారు వియ్యం అందుకోవటం నాకెంత అదృష్టం. మీరు తేగలరా? మీరు నువ్వు పనమ్మాయి నేను చూస్తా నా ఇంటి కోడలుగా చేసుకుని పరువు తీసుకోనా? సరే ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏం చెప్పకు, నువ్వు బయట నీకేం చెయ్యాలో నేను చేస్తాను. నువ్వు అయినానే ఏదైనా కాంపన్సేషన్ కింద ఏదైనా చిల్లర అడిగి తీసుకుని వెళ్ళిపోతే బాగుండేది. కానీ నువ్వు పెళ్లి చేసుకోమని అంటున్నావు. ఈ విషయం నువ్వెవరికి చెప్పకు, నీ సంగతి తర్వాత తేలుస్తాను సరేనా అని అంటది. సరే అమ్మగారు అంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది భానుమతి దూరం నుంచి ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ, అసలు స్వాతి ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది భానుమతి. అంతే ఫ్రెండ్స్. రేపు ప్రోమోలో ఏం చూపిస్తారంటే చరణ్ అడుగుతాడనమాట స్వాతిని, మా అమ్మకి ఎందుకు చెప్పావు స్వాతి అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఈ లోపు దూరం నుంచి బలరాం భార్య శారద చూస్తుంది. అలాగే దూరం నుంచి భానుమతి కూడా చూస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.